రైట్ గా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ విధంగా రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా కొనసాగుతోంది, అట్లా అదే విధంగా నిన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగాయి. అదేవిధంగా తెలంగాణ మంత్రులు కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందో ఒకసారి తెలంగాణ మంత్రులు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈరోజు స్టార్ట్ అయ్యాక నిన్ననే స్టార్ట్ అయినాయి. ఆక్సిజన్ను లోపలికి పంపే ప్రక్రియ నిన్ననే స్టార్ట్ అయింది. అట్లనే డీవాటర్ ఏదైతే వాటర్ వచ్చి నీళ్ళు వచ్చినా నీటిని తోడిపోసే కార్యక్రమం కూడా నిన్ననే స్టార్ట్ అయింది, జరుగుతూ ఉన్నాయి రెండు. తర్వాత అక్కడ వచ్చిన మట్టి రాళ్ళ దిబ్బ అయితే పడిందో దాన్ని క్లియర్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. నిన్న నైటే అక్కడికి వెళ్ళేసి మధ్యరాత్రే ఆ టీబీఎం మిషన్ దాకా పోవడం జరిగింది. సో అంటే కష్టంగా అది అక్కడ నుంచి కట్ చేసి రాడ్స్ అని కట్ చేసి మట్టి అయితే తోడిపోసే కార్యక్రమం జరిగింది. సో ఆ ప్రాసెస్ కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా అన్ని రకాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అట్లాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నడుస్తాం. థ్యాంక్ యూ. సార్